కాంగ్రెస్ కు కొత్త సారథి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైఎస్ షర్మిల. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శులు మునియప్పన్, క్రిస్టఫర్ తిలక్ హాజరు కానున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి కానూరులో ఆహ్వానం ఫంక్షన్ హాల్ వేదిక కాబోతోంది. ఆ తరువాత ర్యాలీగా బయలుదేరి విజయవాడ పార్టీ ఆఫీస్ ఆంధ్రరత్న భవన్ లో అధ్యక్ష హోదాలో బాధ్యతలు తీసుకుంటారు. నిన్న ఇడుపులపై వెళ్లిన షర్మిల తండ్రి సమాధి దగ్గర నివాళులర్పించారు. షర్మిల ఆధ్వర్యంలో మాజీ మంత్రి అహ్మదుల్లా పార్టీలో చేరారు. ఇవాళ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు కాంగ్రెస్ లో చేరబోతున్నారని తెలుస్తోంది. వైఎస్ఆర్ ఆత్మసాక్షిగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు షర్మిలకు రాజకీయ గురువు కాబోతున్నారనే టాక్ వినిపిస్తూ ఉండగా సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీర షర్మిల ద్వారా చక్రం తిప్పబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. గారి ఆశయాలన్నీ సిద్ధించాలి. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సిద్ధాంతాల కోసం ఆఖరి వరకు నిలబడతానని రాజశేఖర రెడ్డి గారి కోరుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసేంత వరకు నా పోరాటమే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి పోరాటం కూడా ఆగదని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ సంతోషంగా తెలియజేస్తున్నాం.